కీర్తనలు 107వ అధ్యాయము 10వ వచనం నుంచి 16 వచనాలు మార్చి చదువుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుడి తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారి వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. ఏదైనా ఆయన ఇత్తడి తలుపులను పొగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ప్రేమాసుడికి దైవ రక్షక బలలో ప్రవేశిస్తుండగా మరొకసారి మీ యొక్క మహా ఆయన కృపను చూపించి మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని సరిచేసి మీ బలలో ప్రవేశింపజేయాలి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సొమ్మసిల్లినటువంటి స్థితి మొదటి భాగంలో మనం 107వ కీర్తన 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివాము. అక్కడ దారి తప్పి తిరిగేటువంటి జీవితాన్ని చూస్తున్నాం. సో ఈ 10వ వచనం నుంచి 16 వచనాల్లో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక బంధింపబడినటువంటి వారి జీవితాన్ని మనం చూస్తున్నాం. బంధింపబడినటువంటి స్థితి, బాధ చేత ఇనుప కట్ల చేత, చూడండి 11వ వచనం చదవండి. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసింది. ఎక్కడున్నారు వీళ్ళు? బంధించబడిన వారే ఉన్నారు. బంధించబడిన వాడు ఎక్కడ ఉంటాడు? కట్ల చేత. దేని చేత? కట్ల చేత. ఇనుప కట్లు, మామూలు కట్ల చేత. బాధ చేతను ఇనుప కట్ల చేత. ఒక వ్యక్తి, ఒక ప్రిజనర్, ఒక ఖైదీ, బంధింపబడిన వారి స్థితి అక్కడ మనం చూడగలం. ఒక ఖైదీ ఒక స్థితి, బంధకాల్లో ఉన్నవాడు. పాతకాలంలో ఆ రోమన్స్ పరిపాలించే కాలంలో ఒక ఖైదీని వాళ్ళు లేదా ఒక బానిసను ఈ భయంకరమైనటువంటి ఇనుప సంఖ్యలతో బంధించేటువంటి వాళ్ళు. ఖైదీలను బలమైనటువంటి, అందుకనే అపోస్తులు పౌలు శీలలు చెరసాల వేసినప్పుడు వాళ్ళ కాళ్ళకి చేతులకి బొండము వేసాను రాయడం. అంటే ఒక భయంకరమైన ఇనుప చైన్ ఉంటుంది. ఆ చైన్కి ఎడ్జ్లో ఇనుపది ఇంత పెద్ద బరువైనటువంటి గుండు ఉంటుంది. అంటే చైన్లే బలంగా ఉంటాయి, దానికి ఇంకా ఇనుప గుండు ఇంత ఉంటుంది. అంటే ఒక ఖైదీ తప్పించుకొని పోవాలంటే ఏది ఆపుతుంది? ఆ ఇనుప గుండు కదులుతుంది ఈజీగా. అది ఎక్కడ ఉంటుంది? కాళ్ళకు ఉంటుంది. కాళ్ళకి చేతులకి దాన్ని బిగించేస్తారు. అంటే మనిషి చైన్లు తెంపుకొని పోవచ్చు, కానీ బలమైన చైన్లు అవి తెంపుకోలేవు. చైన్లే బలమైనవి, ఆ సంఖ్యలే బలమైనవి. లావు ఆ యొక్క ఐదంతో మోల్డ్ చేసినటువంటి సంఖ్యలు అవి. దానికి ఇనుప గుండు ఒకటి. ఎట్లుంటుంది చెప్పండి? కదలగలరా మనిషి? కానీ సంఖ్యలు ఉంటేనన్నా కొంచెం అది ఎత్తుకోవాలన్నా పోగలదు, కానీ ఇనుప గుండె ఎత్తుకొని పరిగెత్తాడు. అంటే మనిషి తప్పించుకొని ఒక ఖైదీ తప్పించుకొని పోకుండా ఉన్నట్లు ఆ దినాల్లో ఖైదీలను అంత బలమైనటువంటి ఇనుప సంఖ్యలు గుండెలతో బంధించారు. వాళ్ళు బంధించి పెట్టడం మాత్రమే కాదు, కఠినమైన శిక్ష ఉండేది. చాలా భయంకరంగా వారిని బాధించేటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఆ మాట చూస్తున్నాం, చూడండి 11. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడినటువంటి స్థితి. బంధకాల్లో ఉన్నట్లుగా మనం చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయు వారి హృదయమును. ఆ బంధకాలు, ఆ రోజుల్లో ఇలాంటి ఎలక్ట్రిసిటీ లేదు. ఒక ఖైదీని ఒక సెల్లో వేస్తే ఆ సెల్లు మట్టిగా బురదగా ఉండేది. అంత మాత్రం కాదు, కటిక చీకటి. ఎట్లాంటి చీకటి? కటిక చీకటి. టిప్పు సుల్తాన్ మైసూర్లో అతడు ఖైదీలను బంధించేటువంటి గదిని చూపించినారు. ఎంత భయంకరంగా ఉందంటే అది పైనుంచి ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం నుంచి మనిషిని దించుతారు లోపలికి. తాడు అంటే మెట్లు కూడా ఉండవు దానికి, మళ్ళీ ఆ పైన మూసేస్తారు. లోపల ఏముంటుంది అంటే లైట్ కూడా లోపలికి రాదు. కటిక చీకటి. ఒక రౌండ్ ఉంటుంది, ఒక ప్లేట్, దాన్ని తీస్తారు, ఖైదీలు లోపలికి దించడం అంతే, మళ్ళీ దాన్ని మూసేస్తారు. వాడు తిన్నాడా లేదా, వాడికి వెలుగుండదు, వాడి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. కఠినమైనటువంటి శిక్ష ఖైదీలకు ఉండేది. సో దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితం ఎట్లా ఉంది? దేవుని యొక్క ప్రజలు
దేవుని ఆజ్ఞను మీరడం వలన, దేవుని మరిచి తిరగడం వలన వాళ్ళ బ్రతుకులు దేని పాలయ్యాయి చెప్పండి? దేని పాలయ్యాయి? బాధ చేతను ఇనుప కట్ల వాళ్ళు బంధింపబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు అష్షూరీయులు వచ్చి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు, అష్షూరు రాజు. మరి యూదా గోత్రం మాత్రం బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. చెరలోకి వెళ్ళిన వాళ్ళు సుఖంగా ఉంటారా? బాధలో ఉంటారా? చీకట్లో ఉంటారా? వెలుగులో ఉంటారా? బంధింపబడినటువంటి ఇనుప సంకెళ్ళు వాళ్ళకి వేశారు. అందుకని అక్కడ ఇనుప సంకెళ్ళు, ఇనుప కట్ల చేత బంధింపబడిన వాళ్ళకి ఒక ఖైదీ స్థితి. దేవుని యొక్క బలలో ప్రవేశించక ముందు మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం, మన కట్లు తెంపబడ్డాయి. ఏం పడ్డాయి? ప్రభువులో చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఇనుప సంఖ్యలు కలిగిన వాళ్ళ, లేదు పాప బంధకాల నుంచి విడుదల పొందిన వాళ్ళు. దేవుడి దీంట్లో ఒక చక్కని మాట రాసి, కష్టకాలం యెహోవా ఆపదలో మొరపెట్టినప్పుడు 14వ వచనంలో వారి కట్లు తెంపివేసి అని రాయబడుతుంది. అవునా? మనం ప్రభుని మొరపెట్టినప్పుడు, ప్రభుని ఎరిగినప్పుడు, ప్రభు దగ్గర ప్రాధేయపడినప్పుడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందినప్పుడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, మానవ మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు మనం ఈ స్థితిలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? దేవుని ఎరగక ముందు మనం కూడా ఆ ఇనుప కట్ల చేత బంధింపబడ్డాం. బలమైన పాపం అనేటువంటి కట్లు మనల్ని బంధించాం. ఆ కట్లు ఎవరు తెంచేవాళ్ళు లేరు. దాని నుంచి విడిపించే సామర్థ్యం భూమి మీద ఎవరికి? కానీ యేసు రక్షకునికి ఎరిగినప్పుడు మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? మన కట్లను తెంచేశాడు. ఆ ఇనుప కట్లను తెంచేశాడు. చీకట్లో మరణాంధకారంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని అంటాడు అపోస్తలుడు పౌలు. మనల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మనం ఎవరిగా చేసే దేవుడు మనల్ని ఏర్పరచబడిన వారిగా, రాజులైన యాజక సమూహంగా, దేవుని పరిశుద్ధ జనముగా ఎప్పుడయ్యాం? చీకటిల నుండి, ఆ మరణాంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించిన వాడు. దేవుని ప్రజగా, పరిశుద్ధ జనముగా, రాజుల యాజక సమూహంగా చేసేస్తున్నాడు. ఈ గొప్ప కార్యం జరగడానికి ముందు మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకుంటే, మనం కూడా ఖైదీలమే. అయినా కూడా ఒకప్పుడు బంధింపబడినటువంటి వాడు. పాప బంధకాలు మనం ఉన్నాయి. పాప బంధకముల్లో మనం ఉన్నటువంటి వాళ్ళు. ఆ బంధకంలో ఎట్లా చెప్పండి? వాళ్ళు ఎట్లున్నంత 12వ వచనము, బంధకాలు ఉన్న వాడికి ఎట్లుంటే సంతోషం ఉంటుందా, ఆయాసం ఉంటుందా? 12వ వచనం, ఆయాసము చేత వాళ్ళు కృంగినటువంటి స్థితి. ఒకప్పుడు మనం ఆయాసం చేత కృంగిపోయి ఉన్నాం. అది దేవుడు దాని నుంచి విడిపించాడు. పాపం మనకి ఏం తీసుకొచ్చింది? ఆయాసాన్ని తీసుకొచ్చింది. పాపం అనే బంధకంలో మనం పడి ఉన్నాం. వెలుగు లేదు మనకి. కృంగిపోయినటువంటి స్థితి. కూలి ఉండగా, ఏమో చక్కగా ఉంటాడు, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. ఈ యొక్క బల్ల మనకేం తీసుకొచ్చింది చెప్పండి? ఈ బల్ల దేవుని యొక్క ఆయన ప్రాయశ్చిత్త బలికి సాదృశ్యం ఉంది. ఆయన ప్రాయశ్చిత్త బలి మన కట్లను తెంచింది. ఆయన ప్రాయశ్చిత్త బలి కృంగిన స్థితిలో ఉన్న మనల్ని లేవనెత్తింది. ఆ ప్రాయశ్చిత్త బలి వలన మనకు ఆయాసకరమైన జీవితం నుంచి విడుదల దొరికింది. ఆ బల మనకు రావడం వల్ల కష్టకాలం నుండి మనల్ని దేవుడు విడిపించాడు. ఆపదల నుంచి మనల్ని విడిపించింది బల్ల. యేసు శిలువ యాగము పెద్ద ఆపద, భయంకరమైన ఆపద, రెండవ మరణము, అగ్ని గంధకముతో మండేటువంటి గుండం. ఆ ఆపద నుంచి మనల్ని విడిపించింది. మన కట్లను తెంచింది క్రీస్తు శిలువ యాగము ద్వారా. మన కట్లు తెంచబడ్డాయి. చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి, చక్కని మాట చూడండి 14వ వచనంలో, కట్లను తెంచి చీకట్లో నుండి, మరణాంధకారం నుండి మనల్ని రప్పించింది. చీకటి, మరణాంధకారం నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. యెషయా 42వ అధ్యాయం చూడండి, 7వ వచనము. యెషయా 42వ అధ్యాయము 7వ వచనంలో, గుడ్డివారి కన్నులు తెరుచుటకు ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క రక్షకుడు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అక్కడ స్పష్టంగా రాయబడింది. గుడ్డివారి ఆ కన్నులు పైనుంచి చదివితే ఆయన అక్కడ స్టార్ట్ అవుతుంది. 6వ వచనం చదివితే గుడ్డివారి కన్నులు తెరుచుటకును. రెండో మాట ఏంటి? బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి
చూపించుటకు. ఇంకో కింద మాట రాయబడి చూడండి, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి. అంటే అర్థం ఏంటి? ఖైదీలుగా ఉన్నటువంటి మనల్ని వాక్యం ఏం చెప్తుంది? మనం ఎక్కడ ఉన్నామంట? ఇనుప సంఖ్యలతో బంధించబడి ఉన్నాం. అంటే ఖైదీలుగా మనం బందీ గృహములో ఉన్నాం. సో బందీ గృహముల నుండి ఆ యొక్క యేసు శిలువ యాగము, ఆయన శిలువ మరణ భూస్థాపన పునరుత్థానం, క్రీస్తు యొక్క శ్రమల ద్వారా మనకు బందీ గృహంలో పాప బంధకంలో ఉన్నటువంటి మనల్ని చీకట్లో నివసిస్తున్నట్టు మనము బయటికి వెలుపలికి తేబడ్డాం. ఎక్కడికి తేబడ్డాం? బంధింపబడిన వారిని చెల్ల నుండి వెలుపలికి తెచ్చుటకు ఆయన సిలువకి ఎక్కాడు. సిలువలో ఆయన యొక్క శరీరం ఎందుకు అంత శ్రమల పాలైంది? ఎందుకైనా నల్లగొట్టబడ్డాడు? ఎందుకైనా అవమానాలు, నిందలు, హింసలు, శ్రమలు, చివరికి నీ కోసం నా కోసం మరణం అనుభవించాడంటే నీ స్థితిని ఎరిగాడు. మన స్థితిని ఎరిగాడు. మనం బంధింపబడినటువంటి స్థితి. వేర్ ఆల్ సీమ్డ్ యాజ్ ప్రిజనర్స్. మనందరం దేవునికి ఎట్లా కనపడ్డాం? ఖైదీలుగా కనపడ్డాం. మన పాపం బట్టి మనం ఖైదీలుగా ఆ పాప బంధకాల్లో విడుదల కొరకు ఎదురు చూస్తూ అటు ఇటు పరిగెడుతున్నాం. కానీ ఎవరు మనం విడిపించారు? సహాయకుడు ఎవరు లేని సమయము అని రాయబడింది. మనం ఇందాక చదివాం 107వ కీర్తనలో. సహాయకుడు ఎవరు లేకపోయినా మన యొక్క బంధకం నుంచి, మన యొక్క చెరసాల నుంచి, బందీ గృహం నుంచి వెలుపలికి తెచ్చేవాడు ఎవరు లేరు. అని యేసుక్రీస్తు ప్రభు తానే మనకు విడుదల అనుగ్రహించాడు శిలువ యాగం ద్వారా. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనంలో, జకర్యా 9వ అధ్యాయము 12వ వచనంలో, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారిగా మనల్ని చేశాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ, మన రాజు అయినటువంటి క్రీస్తు, ఆయన రాకడ గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు జకర్యా. రాబోతున్నటువంటి రాజుల గురించినటువంటి ప్రవచనాత్మకంగా పలికిన మాట ఇది. ఆ కింది మాట చదవండి, 11వ వచనంలో, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. జకర్యా రాబోతున్న క్రీస్తుని గురించి ముందుగానే ప్రవచించాడు. ఇక్కడ అందరూ చూసి ఎట్లున్నారు? బంధకాల్లో ఉన్నారు. ఇది ఎందుకు వస్తున్నా? ఎందుకు ఈ రాజు వస్తున్నాడు? ఎందుకు ఈ మెస్సేగా వస్తున్నాడు? రాబోతున్న వాడు అనేటువంటి నేను ఏం చేయడానికి వస్తున్నా భూమి మీదకి? బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వస్తున్నాను. గోతులో పడి ఉన్న వారిని, గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తా. అంటే దేవుడి యొక్క ప్రజలు చూసినప్పుడు దేవుడి ప్రజలు ఎట్లా కనబడ్డారు? ప్రభుకి ఎట్లా కనబడ్డారు? చెరపట్టబడి గోతులో. ఇర్మియా ప్రకారం దేవుడి యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఆయన ప్రవచనాన్ని చెప్తుంటే సిద్ధికే ఏం చేశాడు? తీసుకుపోయి చెరలో వేసినాడు, గోతులో వేసినాడు. క్రీస్తు నామ నిమిత్తం పడే చెర వేరే, క్రీస్తు నామ నిమిత్తం పడే గొయ్యి వేరే. కానీ క్రీస్తుని ఎరగక పడే గొయ్యి ప్రమాదం. క్రీస్తుని ఎరగక ముందు ఉన్నటువంటి ఆ యొక్క బందీ గృహం, పాపం, బంధకాలు, అవి ప్రమాదకరమైనవి. క్రీస్తు కోసం చెరసాల వెళ్ళేది వేరు, క్రీస్తు కోసం గోతిలో పడేది వేరు. కానీ క్రీస్తుని ఎరగనందు వలన గోతిలో పడేది ప్రమాదం. క్రీస్తుని ఎరగనందు వలన బందీ గృహంలో ఉండడం ప్రమాదం. దానిని బట్టి ఖైదీలోగా ఉండడం అది ప్రమాదం. అది చాలా ప్రమాదం. గాఢాంధకారమే మన గమ్యం. ఇది బల్ల క్రీస్తు శ్రమలు, ఆయన శిలువ యాగం. ఏం జరిగిందంట? బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వాళ్ళరా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నేను నీకేం చేస్తా? మేలు చేశాను. నేను మీకు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోకి నడిపించాడు. ఇంతకుముందు బంధకాల్లో పడినప్పుడు మనకేం లేదు, చెప్పండి, ఏం లేదు, నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడు ప్రభు నామ నిమిత్తం బంధకాల్లో పడిన అపోస్తలుడైన పౌలు, యేసు నామ నిమిత్తం నేను ఇప్పుడు దేంట్లో ఉన్నా అంటాడు? బంధకాలలో ఉన్నా అని రాస్తాడు తిమోతికి. నేను యేసు నామ నిమిత్తం బంధకాల్లో ఉన్నా. ఒకప్పుడు నేనున్న బంధకాల నుంచి తప్పించాడు. ఇప్పుడు ఆయన కోసం నేను బంధకాల్లో వెళ్ళడానికి కూడా నేను ఎంతో సిద్ధంగా ఉన్నా అంటాడు. పాప బంధకాల నుంచి విడిపించబడిన వాడు ఇప్పుడు యేసు నామ నిమిత్తం ఏ బంధకాలు వచ్చినా భయపడకుండా నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. పాపంలో ఉన్నప్పుడు మనకేం లేదు, నిరీక్షణ లేదు.
కానీ పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, ఆ పాప బంధకాల నుంచి దేవుడు విడిపించిన తర్వాత మనలో ప్రవేశించినటువంటి ఆ గొప్ప నిరీక్షణ అద్భుతమైంది. ఇర్మియా 2వ అధ్యాయము 20వ వచనంలో, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకమును తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. విడిపించాలంటాడు దేవుడు తన ప్రజలను చూసి. తన ప్రజలను బందీగృహం నుంచి విడిపించాను, నీ కాడిని విరగొట్టాను, నీ బంధకములను తెంపివేశాను. వాళ్ళ దగ్గరికి అందుకే ఎందుకు వచ్చే పరీక్ష చేసుకోవాలంటే, ఒకసారి మన బంధకాలు తెగిన తర్వాత, ఒకసారి మన కాడి విరగొట్టాడు ప్రభు, మళ్ళీ మనం ఆ పాపం అనే దాస్యం కిందికి మళ్ళీ ఆ బంధకాల్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. దేవుడు ఏమంటే తన ప్రజల గురించి తన సాక్ష్యం ఏంటంటే, నా ప్రజలు నేను బంధకాల నుంచి విడిపించాను, నా ప్రజల యొక్క బలమైనటువంటి వాళ్ళ మీద ఉంచిన కాడిని నేను విరగొట్టాను. కానీ వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, నేను సేవ చేయనని చెప్పుచున్నాను. ఇది వీళ్ళు బంధకాల నుంచి విడిపించబడిన వారు, వాళ్ళ యొక్క కాడి విరగొట్టబడినటువంటి వారు. ఇది ఎవరిని సేవించమంటున్నారు? విడిపించిన వాడిని, విరగొట్టిన వాడిని. కాడిని విరగొట్టిన వాడిని, బంధకాల నుంచి విడిపించిన వాడిని, బందీగృహం నుంచి బయటికి తీసుకొచ్చిన వారికి మేము బతకం, ఆయన కోసం మేము బతకం. కాకపోతే ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నారు చూడండి. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు క్రిందను. వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ సేవిస్తున్నారు, కానీ విడిపించిన వాడిని కాదు. చిన్న వాడిని పక్కన పెట్టి విడిపించుకోలేనివి ఇక వీళ్ళని ఎక్కడ విడిపిస్తాయి? విడిపించుకోలేని జీవము లేని వాటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. ఎవరికి సేవ చేయమంటున్నారు? విడిపించిన వారికి చేయం. బంధకాలు విరగొట్టి బయటికి తీసుకొచ్చిన వారికి చేయం. బంధకాలను తెచ్చి వెలుపలికి తీసుకొచ్చిన వారికి మేము సేవ చేయం. దేవుని మేళ్ళు అనుభవిస్తూ కూడా మనం కొన్నిసార్లు దేవుని యొక్క ఆయన యొక్క శిలువ యాగం ద్వారా మనం విడుదల పొందినటువంటి ప్రజలంగా ఉండి కూడా చాలాసార్లు మనం దేవుని కొరకు జీవించాలంటే ఆయాస్కరంగా ఉంటుంది, దేవుని కొరకు పనిచేయాలంటే ఆయాస్కరంగా ఉంటుంది. మన దగ్గరికి వస్తున్న నీవు నేను విడిపించబడిన వారమని తెలిసి గ్రహించాలి. విడిపించబడిన వారమైన మనము విడిపించిన వాని కొరకు బ్రతకాలి, విడిపించిన వాని కొరకు మనం జీవించాలి, విడిపించిన వాని సేవ మనము చేయాలి. ఆయన పని చేయాలన్న ఇంట్రెస్ట్ నీకు లేదా? ఆయనకు సాక్షిగా ఉండాలనే ఇంట్రెస్ట్ నీకు లేదా? విడుదల పొంది కూడా ఆయన నా విమోచకుడు అని ఆయన పలుకుతున్నామే, నా రక్షకుడు అంటే రక్షించాడు, నన్ను బందీగృహం నుంచి బయటికి తీసుకొచ్చాడు అంటున్నామే. అది తీసుకొచ్చిన వాని కొరకు జీవిస్తున్నావు, తీసుకొచ్చిన వాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. అరే మనకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళ కొరకు ఎంతో వంగబడి సేవ చేస్తాం. వాళ్ళు ఏమైనా అర్ధరాత్రి పిలిచినా వెళ్తాం వాళ్ళ కొరకు. నీకోసం తన జీవితాన్ని ధారాళంగా పణంగా పెట్టి, నీకోసం తన జీవితాన్ని ధారపోసి, నీకోసం సమస్తమును అర్పించి, నిన్ను రక్షించి, బందీగృహం నుంచి నువ్వు విడిపించి, మనం ఆరాధించే గమ్యం లేని మనకు గమ్యాన్ని చూపించి, మనకు పురములు ఇచ్చి, నివాసపురం లేని వాళ్ళకి నివాసపురం ఇచ్చి, నిరీక్షణ ఇచ్చి, ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ఆయన కొరకు జీవించకపోతే మన మనస్సాక్షి మనతో ఏం సాక్ష్యం చెబుతుంది? బలను ప్రవేశిస్తున్న మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నన్ను విడిపించాడని సంతోషించడం కాదు, విడిపించిన వారి కొరకు మనం జీవిస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనము విడిపింపబడి కూడా విడిపించిన ఆ విమోచకుని కొరకు మనం జీవించామో దాని అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ ఎక్కడో ఏదో ఒక చిన్న బంధకాల్లోకి పడిపోయామని, అంతేనే కదా? చెప్పండి. విడిపించిన వారి కొరకు జీవించట్లేదంటే మళ్ళా ఏదో చిన్న బంధకాల్లో ఉన్నామని అర్థం. బంధకాల్లో బందీగృహంలో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చిన ఆ ప్రభు కొరకు, విడిపించిన విమోచకుని కొరకు మనము జీవించకపోతే మళ్ళీ పునర్విమర్శ చేసుకోవాలి. గొప్ప గొప్ప అదృష్టం ఏంటంటే విశ్వాసకి మళ్ళీ మనల్ని మనము పరీక్షించుకొని మళ్ళీ తిరిగి ఆయన కొరకు పునర్సమర్పించుకునేటువంటి గొప్ప అవకాశం బల్ల మనకి ఇస్తుంది. ఎప్పుడు ప్రతిసారి బల దగ్గరికి వచ్చినప్పుడు అది మనల్ని సరి చేస్తుంది. ఏంటి? అందుకని ప్రభువు ఒకవేళ మన జీవితంలో ఏదైనా అయోగ్యత కనబడిందంటే వాళ్ళు ఏమంటారు తెలుసా?
మొదటి కొరింథీ 11 ప్రకారం యోగ్యముగా పాలు పుచ్చుకో అంటది. ఏమంటది? అయోగ్యత ఉండొచ్చు నాలో, అయితే అర్థమేంటి? పాలు పుచ్చుకోకూడదనా? కాదు. అంటే అయోగ్యత నాలో కనబడితే తిరిగి నన్ను సరి చేసుకుని మళ్ళీ యోగ్యుడిగా మలిచి దేవుని దగ్గర పశ్చాత్తపడి మళ్ళీ దాంట్లో పాలు పుచ్చుకోవాలి. అంటే బల దగ్గరకు వచ్చేదంతా అది మనల్ని యోగ్యులుగా, నువ్వు విడిపించబడ్డావు, నువ్వు ఒకప్పుడు ఖైదీవి, నువ్వు బందీ గృహంలో ఉన్నవాడివి, నువ్వు చీకట్లో మరణాంధకారంలో ఉన్నవాడివి, అయితే దేవుడు నిన్ను విడిపించాడు. ఆయన కోసం బ్రతకవా? విడిపించిన వాని కొరకు అని పరిశుద్ధాత్మ మనం హెచ్చరించడం ఏమైతే మన హృదయం నొచ్చుకొని ఏం చేస్తాం మనం? అయ్యా క్షమించు ప్రభువా, నిజమే నువ్వు నన్ను విడిపించావు, నేను ఎంతో నిర్లక్ష్య పెట్టా, నేను మళ్ళీ ఆ చివరి బంధకాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా. నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసి సిలువ యాగము ప్రాయశ్చిత్తం బలి అయ్యా, ఆయన నన్ను క్షమించు, నేటి నుంచి నేను నీ కొరకు జీవిస్తా. అందుకనే పూర్వకాలం ఉంటే నేను వారి కాడిని విరగొట్టి వారి బంధకాలు తెంపివేసినా నేను మీకు సేవ చేయమన్నారు. నేను దౌర్భాగ్యం. ఇశ్రాయేలు ప్రజలు కాడిని తెంచిన, బంధకాల నుంచి విడిపించిన, ఎవరనంటారు ఈ మాట? సహాయపడిన వాడికి నేను నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఉన్నారా భూమి మీద? అత్యవసరంలో తక్కువ మనకు 10,000 ఎవరు ఇచ్చారనుకోండి, మర్చిపోతామా? ఆ మనిషి జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా మనిషి ఎదుర్కొంటే అన్నా నువ్వు ఆ రోజు నాకు సహాయం చేసిన ఎట్లా మర్చిపోగలరని అనమా? అలా సహాయం చేసిన అన్న టక్కన మనల్ని అర్ధరాత్రి పిలిచాడు అనుకో, పోమా? ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆ మనిషి కొరకు జీవించడానికి, ఆ మనిషి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. తన ప్రాణాన్నే నీకు నా కోసం బలిగా అర్పించి ఎవడూ విడిపించలేని ఆ బందీ గృహం నుండి, పాప బంధకాల నుంచి విడిపించిన ఆయన కొరకు మనం జీవించాలి కదా. కానీ ఇశ్రాయేలు ఏమంటారట? నీ సేవ మేము చేయము అన్నారట. ఎంత ప్రమాదం! హోషేయ 11వ అధ్యాయము 4వ వచనం. హోషేయ 11వ అధ్యాయం. ఒక మనుష్యులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేయినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట నేనేం పెట్టి తిని? భోజనం. ఇక్కడ విడిపించడం మాత్రమే కాదు, నీ మీద మన మీద ఉన్నటువంటి ఆ యొక్క బరువైనటువంటి ఆ పాపపు కాడిని దేవుడు విరగొట్టాడు. ఆ కాడిని ఎత్తివేశాడు. ఆ మోసి అట్లే వంగిపోయి అలసిపోయి సోలిపోయి ఉన్నటువంటి నీకు, నీరసంగా ఉన్నటువంటి నీకేం పెట్టాడు? భోజనం. ఇదేంటిది? భోజనం. ఎవరికి భోజనం పెట్టాడు? కాడి నుండి వెలుపలికి తీసుకొచ్చిన వారి కొరకు. ఎవరి మీదైతే బరువైన కాడి ఉందో ఆ కాడిని విరగొట్టబడి కాడి నుండి విడుదల పొందిన వారి కొరకు దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు. మనం ఉండేది మనం ఒకప్పుడు ఎటువంటి బందీ గృహంలో ఉంటుంది. ఈ దేవుడు అంతా వింతైన వాడు. ఒకడేమో మనల్ని ఇనుప సంఖ్యలతో బంధిస్తే, ఈయనంట ఏ సంఖ్యలతో బంధించాడంట? స్నేహ బంధముతో అన్నాడు. స్నేహం అనే సంఖ్యలతో. వా, ఎక్కడున్నాయి ఈ సంఖ్యలు? ఎక్కడ దొరుకుతాయి? తాళ్లతో బంధిస్తారు. అన్ని సంఖ్యల కంటే ఇష్టమైన సంఖ్యలు ఏవి? స్నేహ బంధం అనే సంఖ్యలు. ఇవి కూడా బంధకాలేనంట. దేంతో బంధించాడంట? ఇనుప సంఖ్యలతో బంధింపబడిన నిన్ను ఆ ఇనుప సంఖ్యలను తెంచి తన స్నేహం అనేటువంటి సంఖ్యలతో ఆయన బంధించాడు. వాట్ ఏ వండర్ఫుల్ పీపుల్ వీఆర్, వాట్ ఏ లక్కీ, వాట్ ఏ ఫార్చునేట్ పీపుల్ వీఆర్. ఎంత అదృష్టవంతులం కదా మనం. సైతాన్ గాడేమో ఇనుప సంఖ్యలు వేసినాడు, యేసయ్యేమో స్నేహ బంధము అనేటువంటి సంఖ్యలు వేసినాడు. సైతాన్ గాడేమో ఇనుప సంఖ్యలు వేసి మన ఆత్మను ఎండబెట్టినాడు. ప్రభు ఏమో సంఖ్యలు తెంచి తన స్నేహం అనే బంధం అనే సంఖ్యలు వేసి మన కడుపు చూసినాడు. అరే బిడ్డ, నా నుంచి అన్నం తినలేదు, నన్ను బలం పొందుకోవాలి, ఇదిగో నీకు నా శరీరాన్నే నీకు రొట్టెగా ఇచ్చేస్తున్నా, తిను. నీ జీవితం అంతా ఇంకెప్పుడు నువ్వు ఆకలి కొను. ఇందాక మనం చదివాం యోహాను సువార్త 6వ అధ్యాయంలో జీవాహారమును. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి ఆయన సమరయ స్త్రీతో అంటాడు ప్రభు, నేను ఇచ్చు నీళ్లు త్రాగేవాడు మరి అన్నిటికీ. ఆయన పెట్టే అన్నము, ఆయన తాపేటువంటి నీళ్లు మళ్ళీ నీకు దాహము కొననివ్వవు, ఆకలి కొననివ్వనటువంటి జీవాహారము, జీవజలమును
నీ ముందు నా ముందు ఉంచాడు. ఆయన పెట్టేటువంటి ఆహారంలో పరిపూర్ణమైన బలం ఉంది. ఆయన తాపేటువంటి నీళ్ళలో నీ ఆత్మీయ తృష్ణను తీర్చగలిగేటువంటి, ఆయన రక్తంలో పవర్ ఉంది, ఆయన శరీరంలో శక్తి ఉంది. అది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. అది ఎంత బలమో తెలుసా? ఈ బలం ఎంత తెలుసా? అపోస్తుల్లాగా ఆయన నామం నిమిత్తము తిరిగి బంధకాల్లో పడినా కూడా తీరని దాహం. అది దాహం రాదిక, ఆకలి కాదు. అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళినా కూడా నువ్వు తృప్తిగా ఉంటావు. నువ్వు బాధల్లో వెళ్ళినా కూడా యేసు నామం నిమిత్తం, అపోస్తలుడు పౌలు అందుకే సాక్ష్యం చెప్పాడు, ఆయన నామం, క్రీస్తు నామం నిమిత్తము, స్వార్థ నిమిత్తము నేను ఖైదీగా ఉన్నాను అంటాడు. అంటే ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రభువును ఆనందించుడి, మమ్మల్ని చెప్పులను ఆనందించుడు అంటే ఏంటిది? ఈయనకు అనుగ్రహించబడిన ఆ జీవాహారము ఖైదీలో అయినా కూడా, ఖైదీగా బతుకుతున్న ప్రభునామం నిమిత్తం ఆయనను సొమ్మసిల్ల చేయలేదు. అక్షయమైనటువంటి ఆహారం అది. అదే ఆహారం నీకు ఆకలి కలిగించదు. ఆయన విడిపించి అన్నం పెట్టాడంట. స్నేహ బంధంతో నేను వాడిని విడిపించాను. నీ బంధకాల నుంచి, నా బంధకాల నుంచి విడిపించడం కొరకు తానే బందీ. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన్ని బంధించుకొని తీసుకుని వెళ్ళాను. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపబడని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించారు. ఏంటి? ఆయన ఎందుకు బంధించబడ్డాడు? ఆయన బంధించబడడం వల్ల నాకేం లాభం దొరికింది? నా బందీ గృహంలో పడి ఉన్న నాకు విడుదల వచ్చింది. నీ బందీ గృహం నుంచి విడిపించడం కొరకు ఆయన బందీ అయ్యాడు, ఆయన బంధింపబడ్డాడు. నీ ఆకలి దప్పులు తీర్చడం కొరకు సిలువలో ఆయన దాహం దాహం అన్నాడు. నీ ఆత్మీయ తృష్ణను తీర్చడం కొరకు దేవుడు ఆయన రక్తము పోయింది కాబట్టి ఆయన శరీరం నుంచి అంతా దారబోసాడు. శరీరం ఉండాల్సిన ఫ్లూయిడ్స్ అంతా కూడా బయటకు వచ్చేసినాయి. రక్తము, నీరు అంతా బయటకు వచ్చి ఎండిపోయింది. ప్రభుని ఆరాధించామే. ఎందుకు ఆరాధించాం? అరణ్యములోని ఎడారి త్రోవలో నడిచే వాడికి ఏమొస్తుందని చెప్పాం మనం? దాహం వస్తుంది. ఎడారిలో నీళ్ళు ఉండవు. నీ దాహం తీర్చాం. మన బ్రతుకు ఒకప్పుడు అట్లుంది. ఎడారిలో ఎండిపోయింది నాలుక. మనకి మన మన తృష్ణను తీర్చడానికి ఎవ్వడు లేడు అక్కడ. అందుకనే యెషయా 53వ అధ్యాయంలో మొదటి రోజులో ఆయన లేత మొక్కగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కగా ఆయన ఉదయించాడు. నువ్వు ఎడారిలో నడుస్తుంటే కాళ్ళు ఎండిపోతున్నాయి, చెమటకి అవి ఎండ వేడికి చెమట బయటకు వచ్చేస్తున్నాయి, నీకు దాహం వేస్తుంది, ఎటు చూసిన నేను దొరకట్లే. ఆ ఎడారిలో నడుస్తుంటే టక్కన ఒక లేత మొక్క కనబడింది అక్కడ. ఎక్కడనే ఎడారిలో లేత మొక్క ఉంటుందా? నీ ఎండిన బ్రతుకులో చెమ్మనివ్వడం కొరకు, నీ ఎండిన బ్రతుకులు కొన్నిసార్లు కొన్ని ఎడారిలో నడిచేటువంటి వాళ్ళకి నీళ్ళు దొరకకపోతే, వాళ్ళకి ఎడారిలో జీవించేటువంటి ప్రజలకి కొన్ని చెట్లు తెలుసు. చెట్టు రాకపోతే వాడు బతకడు. ఎడారి లాంటి మన బ్రతుకుల్లో ఒక నీళ్ళనిచ్చేటువంటి ఓయాసిస్గా, ఊటగా ఆయన అక్కడ నీ కోసం, నా కోసం ప్రత్యక్షమయ్యాడు. అందుకే సొమ్మసిల్లిపోతున్న మన బ్రతుకుల్లో తిరిగి ఊరట కలిగించాడు. మరి మన పాపాలకి, మన పాపము చేత ఎండిపోయింది మన బ్రతుకు. మరి ఈ యేసయ్య నీ కోసం ఓయాసిస్ అయి నీళ్ళను కాదు తాపింది, తన రక్తాన్ని కాంచి సొమ్మసిల్లిపోతున్న నీ జీవితంలో ఆయన భోజనాన్ని సిద్ధపరిచాడు. విడిపించి అక్కడితో ఆగిపోక ఏం చేశాడు? బంధకాలు ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడతారా ఎవరన్నా? వానికి చెత్త తినిపిస్తారు. జైలు మంచి భోజనం చేస్తాడు, వాడికి మాత్రం, ఖైదీకి మాత్రం ఏం భోజనం పెడతాడు? ఇంట్లో వాడు వండుకొని తిన్నట్టుగా పెడతాడా? వానికి ఏదో ఒకటి పేస్ట్ లాగా. కానీ మన అపోస్తలులు, ప్రభు కొరకు ప్రాణం ఇచ్చిన మిషనరీస్, వాళ్ళు పడ్డ జైల్లో ఏమాత్రం కూడా లైట్లు లేవు, ఏమాత్రం కూడా నీటికి ఇట్లా బండలేసి ఉండవు, చీకటి గది, పురుగులు తిరుగుతూ ఉంటాయి,
బురద బురద ఉంటుంది, వాళ్ళు అక్కడే ఒంటికి పోయాలి, అక్కడే వాళ్ళు పండుకోవాలి. అదే కంపులో కావాలని అదొక శిక్ష. వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళని వేసేటువంటి ఆ యొక్క ఖైదీగా వేసేటువంటి ఆ స్థలము అతి భయంకరం. ఆ వాసనకే మనిషి చచ్చిపోతాడు కావాలనే. అందుకనే వాడు సొమ్మసిల్లిపోవాలి, వాడు కృంగిపోవాలన్న ఉద్దేశం కలిగి అలాంటి స్థితిలో పడేసేవాడు. పాపం అనే బంధకం ఇంకెంత భయంకరమైనది, ఇంకెంత కంపు ఉండదు. అది దేవుడికి ఎంత ఆయాసకరమైనటువంటి దుర్గంధము కలిగించింది మన జీవితాన్ని. అయినా దేవుడు ఆ దుర్గంధాన్ని ఆయన తన మీద మన దోషములన్నీ వేసుకున్నాడు అంటాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. మొదటి పేతురులో యెషయా 53లో ఉంది, మొదటి పేతురులో కూడా చదువుతాం మనం. ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత. ఏం చేశాడంట? 24వ వచనంలో, 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు అనుకుంటే ఏమన్నా ఇప్పుడు మన దుర్గంధము, మన ఏంటి, మన కంపు. బందీగృహంలో బతకడం ఎంత అసహ్యం, దానికంటే భయంకరమైంది పాపపు కంపు. అయితే మన పాపములు దాని మీద తన శరీరం మందు మన పాపములు మన కంపు ఆయన మోసుకొని నీలో దుర్గంధాన్ని తీసి ఏమంటాడు? పరిమళ వాసనగా. ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఎలా ఉండుటకు? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? బందీగృహపు బతుకు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అది బందీగృహ బతుకు సింపుల్ కొట్టేయచ్చు. అట్లా దుర్గంధపు స్థలంలో బతికిన మనము ఆ స్థలం నుండి దుర్గంధం అంతా మనకంటింది. మన దగ్గరికి ఎవడు వచ్చి మాట్లాడాలన్నా కూడా ఇష్టపడడు. ఖైదీలో ఉన్నవాడు ఈ రోజుల్లో స్నానాలు చేసుకోవడానికి టైం ఉంది, ఈరోజు స్నానాలు చేస్తున్నారు, శుభ్రంగా ఉండాలని మంచిగా వాళ్ళు ఉండేటువంటి ఆ జైళ్ళు కూడా చక్కగా పాలిష్ బండలు వేసి ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ పాపం అనే బంధకం అంత నీట్గా లేదు. కంపు కొడతాం. ఆ కంపును తన మీద వేసుకున్నాడు. కంపును తాను భరించి నిన్ను పరిమళ వాసనగా చేశాడు. ఎంత గొప్ప! ఈ శిలువ యాగము, ఈ జీవాహారము, ఆయన బందీ గృహం నుంచి మనల్ని విడిపించడానికి తాను చేసిన యాగములో ఎంత మేలు మనకు దొరికింది. యాగం చేసుకున్నప్పుడు అంతా ఇది నన్ను బందీ గృహం నుంచి బయటికి తీసుకొచ్చింది ఈ శిలువ యాగం. ఈ ఆహారము సొమ్మసిల్లిపోతున్న నన్ను బతికించింది. ఈ ఆహారం లేకపోతే ఇంతవరకు నేను బతికేవాడిని కాదు. నా శరీరానికి అన్నం లేకపోయినా పర్లేదు, నా శరీరానికి ఆకలి దప్పిక తెచ్చడానికి నీళ్లు దొరకపోయినా పర్లేదు, కానీ ఇది లేకపోతే నాకు బతకలేదు. ఇది లేకపోతే నా ఆత్మ చచ్చిపోతుంది. ఇది ఆత్మ లేకపోతే నా ఆంతర్య పురుషుడు వాడు సొమ్మసిల్లిపోతాడు. అందుకనే ఆత్మ బలం ఉండడం వలన శరీరం బలహీనమైన దేవుని కొరకు బలమైన కార్యాలు అపోస్తలులు చేశారు. కారణం ఏంటి? వాళ్ళు తిన్న మంచి మాంసము, చికెన్, మటన్, ఫిష్ని బట్టి కాదు, జీవాహారమును వాళ్ళు తినేవాడు. వాళ్ళు తిన్న జీవాహారమును బట్టి ప్రభు కొరకు చెరసాలను సంతోషంగా స్వీకరించారు. ప్రభు కొరకు వాళ్ళు తమ ప్రాణాలను పెట్టడానికి ఎంతో ఆనందంగా ముందుకెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చింది బలము? మటన్ తినంత వాళ్ళు వచ్చిందా? రోజు గుడ్డు తింటూ వస్తున్నా? కాదు, జీవాహారాన్ని వాళ్ళు భుజిస్తున్నారు రోజు. అంటే వాళ్ళు ఆంతర్య పురుషుడు. అందుకనే మనసు బలంగా ఉంటే వాళ్ళు ఏ పనైనా చేయగలరు. ఆత్మ బలంగా ఉంటే ఏ పరిస్థితి అయినా మనము ఎదుర్కోగలం. దేవుడు మనకి లోపల నుంచి బలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రభువు ఆయన చేసిన శిలువ యాగం, ఈ బల్ల దేవుని యొక్క బలం సమీపించినప్పుడు బలం ఎక్కడొస్తుంది చెప్పండి? శరీరానికా, ఆంతర్య పురుషునికా? పురుషుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? ఇది ఎవరు చెప్పాల్సిన మాట? ఒక విశ్వాసం చెప్పాల్సిన మాట. బలపరచాలి. ఆత్మ సంబంధమైన శరీరం ఎప్పుడైతే ఆంతర్య పురుషుడు బలపరచబడతాడో ఈ బాహ్య శరీరానికి ఆటోమేటిక్గా మానసికంగా ఎప్పుడైతే మనిషి బాగుంటాడో శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటుంది. సరే, నీ మానసిక స్థితిని బలపరిచేది ఏది భూమి మీద? ఏది భూమి మీద? దేవుని యొక్క వాక్యం. ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన శరీరం అనేటువంటి వాక్యం, ఆయన శరీరం అనేటువంటి రొట్టె, ఈ బల్ల దేవుని యొక్క వాక్యము. శరీరధారైనటువంటి వాడు
నీకోసం రొట్టెగా విలువబడ్డాడు. ఆయన రక్తం నీకోసం కార్చాడు. ఆయన వాక్యాన్ని తింటున్నామా? ఈ వాక్యం తింటున్నప్పుడు నువ్వు ఒకవేళ కృంగుదల్లో ఉన్నావేమో, ఒకవేళ భయంలో బతుకుతున్నావేమో, ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉన్నావేమో, కానీ ఎప్పుడైతే ఈ వాక్యం నీ ఆంతర్యంలోకి వెళ్ళి అది నిన్ను పనిచేసి నీ ఆంతర్య పురుషుని బలపరుస్తుందో, ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉండేటువంటి ఆ బలహీనత నుంచి కూడా నీకు ఒక బలం సంపాదించుకుంటావు, నీకు ఒక నిరీక్షణ వస్తుంది. సో బలపడే దేహాన్ని బట్టి ఆంతర్య పురుషుడు బల పొందడు. ఆంతర్య పురుషుడు బలపడడం బట్టి దేహం బలము పొందుతుంది. ఆంతర్య పురుషుడు బలపడడం బట్టి దేహానికి ఆరోగ్యము వస్తుంది. కానీ దేహానికి ఆరోగ్యం ఉండడం వల్ల ఆంతర్య పురుషుడు బలపడడం. ఇది జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసంగా. అయితే నీ ఆంతర్య పురుషుడు బలపరిచే ఆ క్రీస్తుతో నీ సన్నిహిత సహవాసం అవసరం. సో దాని కొరకు అవసరమైతే మాటి మాటికి రోజు రోజుకు మన బలహీనతలు దేవుని ముందు సరి చేసుకుంటా, అయ్యా నీవు నన్ను బందీకుల నుంచి బయటికి తీసుకొచ్చిన నీవు నాకు ముఖ్యమని ఆయనతో ఎల్లప్పుడూ సత్సంబంధాన్ని, అన్యోన్య సహవాసాన్ని ఎప్పుడైతే మనం గడుపుతామో, ఈ బయట నుంచి వినబడే కరోనాలు కాదు, ఇంక ఏవైనా భయపడతామా? మరణమే మనకు భయం లేదంటే కరోనాకి ఎట్లా భయపడతాం? అపోస్తలుకి చావంటనే భయం లేకుండా పోయిందంటే ఇంకా కరోనాకి భయపడే వాళ్ళు. 2 కొరింథీ 4 దేవుని దయించునట్లు మంటి గడపలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను ఇరికింపబడిన వారము కాము. అది ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము. 4 అపాయంలో చూడు, ఎటు పోయి శ్రమపడుచున్నను ఇరికింపబడిన కాము, అపాయంలో ఉన్నాను కేవలం ఉపాయం లేని వారము కాము, తరవపడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడ్డను నశించువా. అంటే ఏంటి? ఎందును బట్టి వీళ్ళు శరీరంలో కండలు తిరిగిన వాళ్ళనా? బాడీ బిల్డర్సా? కాదు, వీళ్ళు ఆంతర్య పురుషుడు బలపరచబడ్డాడు. యేసు యొక్క జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచబడ్డకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏంటి? దేని వహించుకొని పోతున్న వాళ్ళ శరీరంలో? దేవుని యొక్క సిలువను వాళ్ళు భరించుకుంటున్నారు. దేవుని యొక్క సిలువను. అందుకని ప్రభువు లూకాసు వార్త 4 సెలవించి నన్ను ఎవడని వెంబడింపగొన్నట్లా తన సిలువను ఎత్తుకుంటాను, నన్ను వెంబడించాను అంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. అంటే సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? ప్రభు కోసము నువ్వు శ్రమలు పడ్డానికి కూడా సిద్ధంగా ఉండడం. యేసుప్రభు ఎందుకు నమ్ముకుంటారు చాలా మంది ఈరోజు చెప్పండి? వాళ్ళ సిలువల్ని దించుకోవడం. దేని కొరకు? అంతే కదా. ప్రభు నమ్ముకుంటే ఏ కష్టాలు రావు. క్రమంగా మందిరానికి వెళ్తే మనకి ఏ శ్రమలు రావు. అందుకనే మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు బుధవారమో శుక్రవారం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటది? అపోస్తల కార్యం 14:22 మనం అందరము శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంటుందని అపోస్తల పౌలు అంతియోకయలో, లుస్త్రాలో, ఇకోనియాలో ఉండేటువంటి విశ్వాసులకు హెచ్చరించి బలపరిచారండి. ఏం చెప్పారు చెప్పండి? సేవకుడు ఏం చెప్తాడు ఈ రోజుల్లో? యేసు దగ్గరికి వస్తే దేవుని మనం క్రమంగా రామ్మా, నీకు ఏ సమస్యలు రావంటాడు. కానీ అక్కడ అపోస్తలు ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో 16:30 నా యందు మీకు సమాధానం కలుగునట్లు మాటలు చెప్పుచున్నాను. లోకంలో ఏం కలుగును? మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చు. అంటే అపోస్తలు యేసు ప్రభు చెప్పిన మాట తూచ తప్పకుండా విన్నారు. ఏంటి? యేసే ఏం చెప్పాడు? ఈ లోకంలో మాకు సుఖం కలుగుతారులేదే అంటే అపోస్తలు వాళ్ళు దేవుడు ప్రభు సేవ కొరకు పిలువబడినప్పుడే వాళ్ళకు ఒక సత్యము తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? తెలిసే దేవుని కొరకు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు. ఏంటి? ఈ లోకంలో మనకు సుఖము కలగదు, యేసయ్య స్వయంగా మనతో చెప్పాడు కదా, ఈ లోకంలో మనకి శ్రమలు కలుగుతాయి, కానీ ఆ శ్రమల్లో కూడా మీకు సమాధానము కలుగునట్లు నేను సత్యం చెప్తున్నాను. అంటే శ్రమల్లో కూడా క్రీస్తు సమాధానం మన జీవితాన్ని ఏలుతుంది. అంటే ఏంటి శ్రమలు? అంటే ప్రభు కొరకు శ్రమలు అనుభవించడమే సిలువ వేయడం. అంటే నువ్వు ఒక విశ్వాసివా? నువ్వు పరీక్షించబడతావు, నువ్వు శోధించబడతావు. ఈ లోకం నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇది తెలిసే నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చావా? లేదా యేసును నమ్ముకుంటే నా జీవితంలో ఉండే శ్రమలన్నీ పోతాయి అని నమ్ముకుంటున్నావా? ఇలాంటి సత్యాలు చెప్పే వాళ్ళు 100కి 10 మందే ఉంటారు.
కానీ 90 మంది యేసు నమ్ముకుంటే నీకు ఏ శ్రమ రాదమ్మా అని చెప్పేవాళ్ళే ఉన్నారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాక్యము సత్యం చెప్తుంది. ఆ 10 మంది సత్యం చెప్పి ఆ 10 మంది మాట విన్న వాళ్ళు ధన్యులు. భూమి మీద సుఖం కాదు, శ్రమలు వస్తాయి, కానీ ప్రభు ఒక అభయం ఇచ్చాడు మనకేం తెలుసా? నా సమాధానం మీకు కలుగునట్లు. అంటే ఏంటి? శ్రమలలో కూడా మనలో సమాధానము ఏలుతుంది. దేవుని యొక్క బల్ల సుఖాన్ని గురించి మాట్లాడట్లేదు. దేవుని యొక్క బల్లను సమీపించినప్పుడు ఆయన సుఖపడడం వల్ల మన బందీ గృహం నుంచి మనం విడుదల దొరకలే. మనకి ఆయన శ్రమ పడుట వలన మనకి బందీ గృహం నుంచి విడుదల దొరికింది. ఈ అపోస్తలకు అర్థమయ్యి మనం కూడా ఒరే తమ్ముడు అన్న శ్రమపడియే సంఘస్థులను బలపరిచారు. మనమంతరము ఆ శ్రమపడి పరలోక రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని సత్యం చెప్పారు. నిజమే, వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా కొంచెము దేవుని విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే అలవాటైన వాళ్ళకి, ఒక విశ్వాసకి వెంటనే ఒక రకమైన ఆయాసం పుడుతుంది లోపల. కరెక్టే కదా చెప్పండి? మనం విడిపించబడిన వారమై ఎక్కడైనా ప్రభు కార్యం నిర్లక్ష్యం చూపించినప్పుడు ఒక కలత, ఒక కలవరం వచ్చేస్తుంది వెంటనే. అంటే ఆయాసం వచ్చేస్తుంది. ఆ ఆయాసం వచ్చినప్పుడు వెంటనే ఆత్మ ఆయాసపడి వెంటనే ఏం చేయాలి? మనం దాని నుంచి బయటపడిపోవాలి వెంటనే. ఆ ఆయాసం నుంచి తప్పించుకోవడానికి మార్గం దేవుడు సిద్ధపరిచి ఏం చేయాలి? నేను ఏం చేసిన ఆయాసం పోతుంది మనకు తెలుసు. ఒక చెప్పాల్సిన అవసరం లేదు. సరి చేసుకో బిడ్డ నీ జీవితాన్ని. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే మనం వెంటనే సరి చేసుకుంటామో తిరిగి మళ్ళీ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. చీటికి మాటికి మనము దేనికి భయపడము, సొమ్మసిల్లిపోము, కృంగిపోము, కృషించిపోము. ఏ పరిస్థితులు కూడా మనం వాక్యించేది బలపరుస్తూ నా ఆత్మ కృషించిపోకూడదని ఆరాటపడుతున్నాడు. అందుకని మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి. కష్టకాలం అందు వాళ్ళు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడు ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర అడిగినా ఆయన మళ్ళీ నీ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధపడితే ఆయన ఇప్పటికీ మళ్ళీ ఆచరించిన బంధకాలు ఏమైనా ఉంటే వాటిని తెంపివేసి నిన్ను విడిపించి స్వతంత్రుడు చేసి తిరిగి ఆయనతో ఆ మొదటి సంబంధాన్ని కలిగి ఉండడానికి, నీ ఆత్మ కృంగిపోకుండా అన్ని సమయాల్లో సంతోషంగా ఉండడానికి కావలసిన శక్తిని అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందరికీ బలం వచ్చిందని నమ్ముతున్నాము. మనందరికీ రాబోయే దినాలు ఎదిరించేటువంటి శక్తి దేవుడు ఇచ్చాడు. ఇదే శక్తితో ముందుకు వెళ్దాం. అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క సమాధానం మన హృదయాలు వెళ్ళడానికి అవకాశం మనం ఇస్తాం. ఎందుకంటే అపవాదైన వాడికి ఒకే ఒక డ్యూటీ ఉంటుంది. ఎప్పుడు మనలో ఉండే సమాధానాన్ని తీసివేయడం వాడి డ్యూటీ. కోల్పోతున్న సమాధానాన్ని మళ్ళీ ఇచ్చేది మన ప్రభు డ్యూటీ. మనకు కావాల్సిన జీవాహారం ఇస్తూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా ముందుకు నడిపించాలి. మనందరం కొనసాగుదాం. మన దేశం కొరకు మనకు ప్రార్థన చేద్దాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఎప్పుడెప్పుడు మనకు అందరికి సదా తోడే ఉండి ఆయన సమాధానం మన జీవితాల్లో మన హృదయాల్లో వెళ్ళినట్టు సహాయం చేయనుగాక. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.